నాగదేవతల కథ మళ్లీ తెరపై కనిపించనుంది. ఆకాష్, కౌసల్య జంటగా నటిస్తున్న మూవీకి నాగమణిని పోగొట్టుకున్న నాగదేవత కథే ఆధారమైంది. విశ్వప్రసాద్ దర్శకత్వంలో బి సత్యనారాయణ నిర్మిస్తున్న నాగమణి సోషియో ఫ్యాంటసీ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జనవరికి చిత్రీకరణ పూర్తి చేసి ఫిబ్రవరిలో నాగమణిని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు నిర్మాత. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో ఆకాష్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, నాకు డైరెక్ట్గా చెప్తున్నప్పుడు జగదగ వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి గారు క్యారెక్టర్ ఎలా ఉంటుందో దానిలో ఆయన గైడ్, మీరు వచ్చి దీనిలో ఒక కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అన్నారు. అండ్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది జగదగ వీరుడు అతిలోక సుందరి సినిమా. సో ఆ టైప్లో అట్లీస్ట్ ఆ రేంజ్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఆ సినిమా తర్వాత మనం కూడా ఒక అటెంప్ట్ చేసామని ఉన్నట్టు ఈ సినిమా ఖచ్చితంగా డైరెక్టర్ విశ్వప్రసాద్ తీస్తారు. నా పేరు విశ్వప్రసాద్. ఈ సినిమాకి నేను డైరెక్టర్గా చేస్తూ ఉన్నాను. సైంటిఫిక్ అనాలిసిస్ కూడా జోడించి సైంటిఫికల్ సోషియో ఫ్యాంటసీ మూవీ విత్ ఏ రొమాంటిక్ థ్రిల్లర్గా ప్లాన్ చేశాము. ఇది నాగమణి అంటే ఒక నాగుపాము ఒక 5 తరాలంటే ఒక 500 సంవత్సరాలు పైబడి బ్రతికితే దానికి సమ్ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఒక మణి డెవలప్ అవ్వడం జరుగుతుంది. అలాంటి మణిని నాగమణి అంటారు. కొన్ని కోట్ల విలువైన వజ్రంతో సమానం. అది ఉందా లేదా, ఉంటే ఏంటి అనే ఆ కాన్సెప్ట్ మీద నాగలోకం నుంచి వచ్చినటువంటి ఒక కన్యకి నాగమణిని పోగొట్టుకొని మళ్ళీ తిరిగి సంపాదించేంత వరకు జరిగేటటువంటి ఒక స్టోరీని ఇతివృత్తంగా తీసుకొని ఈ సోషియో ఫ్యాంటసీ కథని రూపొందించుకోవడం జరిగింది. ఓపెనింగ్తో పాటు షూటింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. 1 వీక్ నుంచి 10 డేస్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోతుంది. సెకండ్ షెడ్యూల్ కూడా ఇమీడియట్గా ఒక 4-5 డేస్ తర్వాత సెకండ్ షెడ్యూల్ అవుతుంది. ఈ మంత్లోనే మేము 25 డేస్ ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలో కంప్లీట్ చేసుకొని ఫైనల్ షెడ్యూల్ జనవరిలో కంప్లీట్ చేస్తాము. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్కి వెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నాం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.